హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. ఇరాన్ ఒక 14 డిమాండ్స్ని రిలీజ్ చేసింది. ఆ డిమాండ్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది అండ్ పాకిస్తాన్ ఏమో ఆ డిమాండ్స్ని అమెరికాకి పంపించింది. సో ఇరాన్కి అండ్ యుఎస్ఏకి మధ్య రాయబారం నడిపేది పాకిస్తాన్. ఇది ఎలా ఉంటే ఒక 14 డిమాండ్స్ రిలీజ్ చేసింది. ఆ డిమాండ్స్ రిలీజ్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్న అమెరికా షిప్ అబ్రహాం లింకన్ ఏదైతే ఉందో దాని మీద భీకరమైన దాడులు చేసింది ఇరాన్. అండ్ అట్ ది సేమ్ టైం పక్క ట్రంప్ ఏమో ఇరాన్ మాతో చర్చలకి బాగానే మాట్లాడుతూ ఒప్పుకున్నట్టే ఒప్పుకొని వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు, ఇలా చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ 14 డిమాండ్స్ ఇచ్చింది. అందులో 7 డిమాండ్స్ కీ హైలైట్స్ గా మారినాయి. ఆ డిమాండ్స్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. అందులో ఫస్ట్ది గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ అయిపోవాలి అండ్ అమెరికా మిలిటరీ బేసెస్ గల్ఫ్ దేశాల్లో కనపడకూడదని చెప్పేసి ఒక కండిషన్ రిలీజ్ చేసింది. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి అమెరికా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తేయాలని చెప్పేసి ఇరాన్ కోరుకుంటుంది. అండ్ నెక్స్ట్ డిమాండ్ వచ్చేసి యురేనియం ఎన్రిచ్మెంట్ ని గుర్తించాలని చెప్పింది. ఇరాన్ తాము యురేనియం ఎన్రిచ్ చేసేది ఎలక్ట్రిసిటీ అండ్ మెడికల్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాము, దీన్ని మీరు గుర్తించాలి అని చెప్పేసి ఇంకొక షరత్ రిలీజ్ చేసింది. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఇప్పుడు దాకా జరిగిన దాడుల్లో కాంపన్సేషన్ ఇవ్వాలి అండ్ రిపేర్ చేయించడానికి అయ్యే ఖర్చు అమెరికానే భరించాలి అని చెప్పింది. అండ్ ఫిఫ్త్ డిమాండ్ వచ్చేసి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ కలిసి హజ్బుల్లా గ్రూపుల మీద దాడులు చేయడం ఆగిపోవాలి అండ్ ఇకపై దాడులు చేయమని చెప్పేసి గ్యారంటీ ఇవ్వాలి. అండ్ సిక్స్త్ రూల్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర న్యూ సిస్టమ్ తీసుకొస్తాము, టాక్సింగ్ సిస్టమ్ ని తీసుకొస్తాం అని చెప్తుంది. లాస్ట్ రూల్ వచ్చేసి ఈ వార్ ఇక్కడతో ఆగిపోవాలి, ఇంకొకసారి మళ్ళీ వార్ స్టార్ట్ అవ్వకూడదు అండ్ స్టార్ట్ అవ్వదు అనే ఒక గ్యారంటీ ఇవ్వాలని చెప్పింది. ఇలా 14 డిమాండ్స్ రిలీజ్ చేసింది. అందులో టాప్ 7 డిమాండ్స్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ డిమాండ్స్ రిలీజ్ చేసినట్టే రిలీజ్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అమెరికాకి సంబంధించిన అబ్రహాం లింకన్ షిప్ ని భీకరమైన దాడులు చేసింది. అండ్ ఇదిలా ఉంటే ట్రంప్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. ఇరాన్ ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటుంది, అన్నీ బాగానే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ వారు చేయాల్సినవి వారు చేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ బాగా భయపడిపోయింది, వాళ్ళ ప్రజల చేతుల్లో హత్యకు గురవ్వాల్సి వస్తుంది. ఇరాన్ వింత వింతగా బిహేవ్ చేస్తుంది. అమెరికాతో చర్చలు నడుపుతూనే వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తున్నారు. ఇరాన్కి యుద్ధం ఆపే ఉద్దేశం లేదు అండ్ ఇరాన్ పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. ఆర్మీని మొత్తాన్ని మేము డిమాలిష్ చేసాము, ఇరాన్కి పుంజుకోవడానికి చాలా టైం పడుతుంది, అయినా ఎందుకు ఇలా ఇరాన్ వింతగా ప్రవర్తిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. అండ్ ఇంకో పక్కేమో రష్యా ఆయిల్ క్యారీ చేసే షిప్ మీద ఒక అనూహ్యమైన దాడి జరిగింది. ఈ దాడి ఎవరు చేశారు, ఏం చేశారనే డీటెయిల్స్ ఇంకా రాలేదు. రష్యా క్రూడ్ ఆయిల్ క్యారీ చేస్తున్న షిప్ మీద ఒక అనూహ్యమైన దాడి జరిగింది. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కి కేవలం ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మాత్రమే హోల్డ్లో ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్రెండ్ కంట్రీస్కి మాత్రమే మేము ఆయిల్ పంపించము, మిగతా కంట్రీస్కి మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఫ్రీగానే ఉంచుతాము, ఆయిల్ పంపిస్తాము అని చెప్తుంది. ఇరాన్కి ఫ్రెండ్ కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. సో వేరే కంట్రీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, యుఎస్ఏకి అండ్ ఇజ్రాయెల్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్ కంట్రీస్కి మాత్రమే ఆయిల్ ఆగిపోతుందని చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.